ఎలా ఉంది భయ్యా మూవీ? తండేలు చూసిస్తున్నా అండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక లవ్ స్టోరీ, అలానే పేట్రియాటిజం, అట్లనే చేపలు పట్టే వాళ్ళ జీవితం. ఇప్పుడు బయట సీ ఫుడ్ తింటారు, జనాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దాన్ని, కానీ వాళ్ళ కష్టం ఎంత ఉంటది, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్ గా చూపించారు చంద్రమోహన్ రెడ్డి గారు. అలానే ఆ లవ్ స్టోరీ అనేది పేట్రియాటిజం తో కలిపి ఎక్కడైనా పాడైద్దేమో అనుకున్నా నేను ఫస్ట్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కానీ సాంగ్స్ చూసినప్పుడు కానీ ఎక్కడ ఏం పాడవకుండా లవ్ స్టోరీని పేట్రియాటిజం ని కలుపుతూ సైమల్టేనియస్ గా స్క్రీన్ ప్లే ఏదైతే ఉండిందో, హ్యాట్స్ ఆఫ్ చంద్రమోహన్ రెడ్డి గారు. మీరు నాగ చైతన్య గారికి మీరు ఒక ప్లస్, అలాగే మీకు నాగ చైతన్య గారు ఒక ప్లస్ అని చెప్తాను. 100% ఇచ్చారు ఇద్దరికిద్దరు ఒకరికి. అలానే సాయి పల్లవి గారి గురించి ఏం చెప్పాలి, ఆవిడ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుంది. ఈ సినిమాలో కూడా 100% ఇచ్చారు. వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్తా. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎక్కడ ఎంత పడాలో అంతే పడింది. మంచి పెద్ద పెద్ద ఎలివేషన్ సీన్లు ఉన్నాయి, లేకపోతే స్క్రీన్లు చింపేస్తారు, థియేటర్లు స్పీకర్లు పగిలిపోతాయని చెప్పను, కానీ స్టోరీకి ఎంత కావాలో, ఎంత డిమాండ్ అవుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. ఎస్పెషల్లీ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మనకి ఏవైతే ఫైట్ సీన్స్ ఉంటాయో, ఏదైతే జెండా ఎగరేసే సీన్ ఉంటది ఒక చిన్న బుడ్డోడితో, అలాంటి సీన్ల దగ్గర మాత్రం డిఎస్పీ గారు 100% ఇచ్చారు. అలానే అక్కడ నాగ చైతన్య గారు యాక్టింగ్ కూడా టాప్ నాచ్. చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తం వసూలు చేశారు నాగ చైతన్య గారితో. సాంగ్స్ చాలా బాగున్నాయి. మనం విన్నవే సాంగ్స్ ఆల్రెడీ, కానీ వినడం ఒకలా ఉంటుంది, చూసేటప్పటికి ఇంకోలా ఉంటుంది. చూసేటప్పటికి మనం సినిమాలో ఆ స్క్రీన్ ప్లే వల్ల, ఇద్దరు యాక్టింగ్ వల్ల, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వల్ల ఇంకా నచ్చుతాయి. నేనైతే ఎస్పెషల్లీ సాంగ్స్ కోసమే వచ్చాను థియేటర్ కి, అంతా నచ్చాయి నాకైతే. రేటింగ్ నేను 2.7 నుండి 3 మధ్యలో ఇస్తా. ఎందుకు అంటే జనాలు ఇవాళ రేపు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నారు, స్లో నరేషన్ ని పెద్దగా ఇష్టపడట్లేదు. సో మనకి ఇలాంటి స్టోరీ, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు యూజువల్లీ స్లోగానే వెళ్తాయి, స్లో పేస్ లోనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎలాంటి లవ్ స్టోరీ కావాలంటే ఎమోషనల్ సీన్స్ కానీ ఎలాంటి స్టోరీ రాలేదు. ఎలా సెలెక్ట్ చేసుకున్నారు చంద్రమోహన్ రెడ్డి గారు, చాలా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. తెలుగు వారిని, ప్రతి ఇండియన్ ని గౌరవించే సినిమా. చాలా మంచి డిఎస్పీ గారి మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా బాగుంది. అందరూ ఫ్యాన్స్ తో ఖచ్చితంగా ఎక్కడ బోర్ కొట్టలేదు. ప్రతి సీను, ప్రతి పాట అంతా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ తో చూడవలసిన సినిమా. రాజులమ్మ జాతర కాదు, కలెక్షన్ల జాతరే. ఖచ్చితంగా ఈ కలెక్షన్ల జాతర సూపర్ హిట్ సినిమా, పక్క అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి. నెక్స్ట్ లెవెల్ లో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అన్న. అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. అసలు మనకి టైటిల్స్ దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ఓన్లీ తన బీజంతో లేపాడు ప్రతిది కూడా. మనకి ఏదైతే తమనైనా లేదంటే అనిరుద్ధ్ అనేసి ఒక మాస్ సీన్స్ ఎలాగో లేపుతారో, డిఎస్పీ క్లాస్ సినిమా లేపాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది మ్యూజిక్ వర్క్. ఫస్ట్ హాఫ్ కొంచెం నేచురల్ అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం వాళ్ళు ఏదో సినిమాటిక్ లైబ్రరీ ఎక్కువ తీసుకొని కొంచెం అప్డేట్ చేసిన అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాంగ్ చాలా బాగుంది. హైలైట్స్ అంటే బీజం అన్న, కంప్లీట్ గా బీజం. సో మనం ఏదైతే ఒక ఫీల్డ్ బయటకు వస్తాం ఆ బీజం చూసి. యాక్టింగ్ ఒకటి స్క్రీన్ పే ఒకటి కొంచెం మంచిగా రాసుకుంటే బాగుండేది, అదొకటి కొంచెం డల్ అనిపించింది. మిగతా అంతా ఓకే. ఓవరాల్ 3 వరకు వచ్చాను, ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ కి అండ్ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్స్ వరకు వాటి వరకు రేటింగ్ ఇవ్వచ్చు. మిగతా స్టోరీ ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే రియల్ స్టోరీ అయినా సరే వాళ్ళు చాలా వరకు సినిమా బట్టి తీసుకున్నారు. రియల్ స్టోరీ కూడా చాలా చేంజెస్ చేశారు. ఇంకొంచెం చేంజ్ చేసి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటే బాగుంటుంది. మెయిన్ ప్లస్ అదే యాక్టింగ్ అనుకున్నాం, కానీ యాక్టింగ్ కాదు, మెయిన్ గా బీజిఎం, సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. పిక్చరైజేషన్ అయినా సరే, సినిమాటోగ్రఫీ సరే నెక్స్ట్ లెవెల్. బెస్ట్ సీన్ అంటే క్లైమాక్స్ లో తన వెడ్డింగ్ ఆర్డర్ సీన్ ఒకటి ఉంటుంది ఎమోషనల్ గా, అది చాలా వరకు టైం. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు లవ్ స్టోరీ అని చెప్తున్నారు కాబట్టి అలాంటి మూవీకి ఇలాంటి సీన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి మాస్ మూవీస్ ఏవైతే ఎలివేషన్ సీన్స్ అని చెప్పుకుంటామో, ఈ మూవీస్ లో అలాంటి ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పుకోవాలి. వాటి వరకు చాలా బాగా వచ్చాయి. స్క్రీన్ లో చాలా బాగా 100 crores బీజీగా వస్తుంది. ఎందుకంటే నాగ చైతన్య ఓ మంచి నెగిటివ్ చెప్పుకుంటే పెద్ద గేమ్ లేదు, అక్కడక్కడ లాగా ఉంది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఒక లవ్ స్టోరీ, ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ చూపించారు. ఎక్కడ కూడా ఏదో లిప్ లాక్లు పెట్టుకొని లేదంటే ఒక వర్గ పెట్టుకొని అలా కాకుండా ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ ఫ్యామిలీతో వచ్చి రెండు గారిని చూసేలా మంచిగా తీసుకున్నారు. తీసిన సినిమాలో ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు అన్న. నిజంగా నాగ చైతన్య గారి కెరియర్ లో ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అన్న. నిజంగా ఏంటంటే మూవీ ఒక్కటే స్టోరీ పరంగా చెప్పుకుంటే ఒక ట్రూ లవ్ స్టోరీ అన్న. హీరోకి హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక స్ట్రాంగ్ రిలేషన్ బాండింగ్, కెమిస్ట్రీని ఏంటంటే కళ్ళ కట్టినట్టుగా చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ సీన్ లో ఏంటంటే మామూలుగా హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగి
జరిగి ఒక పక్క ట్రైన్ వెళ్ళిపోతూ ఇంకో పక్క హీరో కన్విన్స్ చేసి ఇంకో పక్క హీరోయిన్ కన్విన్స్ కాక ఏంటంటే ట్రైన్ వెళ్ళిపోతూ బ్రేకప్ అయ్యే సీన్ మాత్రం నిజంగా గుండెల్ని పిండేసిందన్న. నిజంగా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఒక్కొక్కళ్ళకి. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రము నిజంగా అందరూ అక్కడ ఏంటంటే పాకిస్తాన్ బార్డర్ నుంచి ఇండియాలోకి అందరు వెళ్ళిపోతే ఒక్కడు మిగిలిపోతాడన్న. వాడు ఒక్కడు మిగిలిపోయినా సరే వాడు మాత్రం మనోడు కాదా అని చెప్పేసి ఏంటంటే హీరో గారు గోడ దుంకి ఆయనతో పాటు ఈయన కూర్చునే సీన్ మాత్రం నిజంగా మోస్ట్ మెయిన్లీ హైలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకోటి సినిమా మెయిన్ పరంగా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అన్న ఏం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కొట్టిండన్న డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కొట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా ఏది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇంతకు ముందు ఏంటంటే పుష్ప 2 లో చూసినాము. పుష్ప 2 ని మించిపోయే లెవెల్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కొట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ ఆడియన్స్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, మాస్ ఆడియన్స్ చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు అందరూ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికి నచ్చే సినిమా, అందరూ మెచ్చే సినిమా ఇది. కాబట్టి థియేటర్ లో ఎవరు కూడా మిస్ కాకండి అన్న. నిజంగా సాంగ్స్ పరంగా చూసుకుంటే 3 సాంగ్స్ ఉన్నాయన్న. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. అన్న నాగ చైతన్య గారి కెరియర్ లో ఈ చిత్రము ఒక మైలు రాయిగా నిలుస్తుంది అని చెప్పేసి నేను గ్యారంటీగా చెప్తా అన్న. ప్రతి ఒక్క రేటింగ్ 4.5 ఇస్తాను నేను. సూపర్ బ్రో, బ్లాక్ బస్టర్, అసలు పీక్స్ లెవెల్లో ఉంది సినిమా. అయితే నాగ చైతన్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇప్పటి వరకు చూసిన నాగ చైతన్య వేరు, ఈ సినిమాలో నాగ చైతన్య వేరు. నాగ చైతన్య యాక్టింగ్, సాయి పల్లవి కూడా చాలా బాగా చేసింది. సాయి పల్లవి గురించి మనం చెప్పనవసరం లేదు, సాయి పల్లవి యాజ్ యూజువల్ గా చేస్తూనే ఉంటది. ఇంకా నాగ చైతన్య అయితే సెకండ్ హాఫ్ లో అయితే పీక్స్ లెవెల్ ఇరుగు తీసేసిండు. ఫస్ట్ హాఫ్ కొంచెం 30 minutes అట్లా సాగింది. లవ్ స్టోరీ ఇంకా అందరికి అట్లా అనిపిస్తుంది అనుకో, యాజ్ యూజువల్ గా ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్. సినిమా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు సినిమా. సాయిపల్ అంటే వీళ్ళ కాంబో ఆల్రెడీ వచ్చింది కాబట్టి కాంబో ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ ఒకసారి కాంబో వచ్చింది కాబట్టి వీళ్ళ కాంబో బాగుంది. వేరే వాళ్ళు చూస్తే ఇంకా ఆ సాయి పల్లవి క్యారెక్టర్ కి వేరే వాళ్ళు సెట్ అవ్వరు. ఈ క్యారెక్టర్ కి ఆ సాంగ్స్ డాన్స్ అయితే నాట్యం సాంగ్ అనుకుంటా. ఆ సాంగ్ లో అయితే డాన్స్ వేరే లెవెల్, అసలు తిరగదీశారు ఇద్దరు. సాయి పల్లవి యాక్టింగ్, నాగ చైతన్య ప్లస్ పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఒకటే ఇచ్చారు, మొత్తం బుజ్జితల్లి సాంగ్ అంటున్నారు. అది అక్కడక్కడ అలా ఉంది. ఒకటే సాంగ్ మేనేజ్ చేశారు అంటున్నారు. ఫైటింగ్ సీన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టిండు. సినిమా అంతా ఒకటే సాంగ్ తో లాగించారు అంటున్నారు. లేదు లాగ్ ఏం లేదు సినిమా. లాగ్ కాదు, ఒకటే సాంగ్ లాగించారు మొత్తం అంటున్నారు అందరూ. మీరేమంటున్నారు? సినిమా అయితే బాగుంది. లాగ్ అనే సినిమా గురించి కాదు, ఒకటే సాంగ్ తోనే మొత్తం లాగించారు అంటున్నారు అందరూ. సాంగ్స్ అంటే బానే ఉంది. ఇంకా ఆ సినిమా అంటే లవ్ ట్రాక్ కదా కాబట్టి ఒకటే మ్యూజిక్ ని హైలైట్ చేస్తారు. అంటే హిట్ కోసం నాగ చైతన్య సాయిపల్లి పెట్టినారు అందరూ అంటున్నారు. మీరేమంటారు? లేదు, అసలు నాగ చైతన్య యాక్టింగ్ చూస్తే అసలు డామినేట్ చేసి అంటున్నారు సాయిపల్లి. లేదు, నాగ చైతన్య కూడా బాగా చేసిండు. అసలు అంటే పాత సినిమాల మీద చూసిన నాగ చైతన్యకి ఇప్పుడు చూస్తున్న నాగ చైతన్యకి చాలా డిఫరెంట్ ఉంది. ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు నాగ చైతన్య. హీరో హీరోయిన్ కలిసినప్పుడు బుజ్జితల్లి సాంగ్ తప్ప వేరేది చేయలేదని అందరూ అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే వస్తుంది యాజ్ యూజువల్ గా. ఏ సినిమాలో అయినా అదే మ్యూజిక్ వస్తుంది. ఒకటే సాంగ్ ఇస్తే సినిమా మొత్తం ఒక సాంగ్ ఎందుకు ఉంది, వేరే సాంగ్స్ కూడా పెట్టారు. హీరో హీరోయిన్ కలిసినప్పుడు బుజ్జితల్లి అనే వేశారని అందరూ అంటున్నారు. ఏ సాంగ్ బాగుంది చాలా. సాంగ్ బాగుంది, ఓకే. ఇద్దరు కలిసినప్పుడు 3 బ్రో, పైకి 3. ప్రజెంట్ చూసిన సినిమాల్లో ఇంకా రీసెంట్ సినిమాలు కూడా ఏం లేవు. ఆ సినిమా 3,000 కోట్లు బ్రో. లేదు బ్రో, మా అయితే ఒక 70-80 కోట్లు వస్తుంది అంతే. 100 కోట్లు వస్తుంది, దానికి మించి ఎక్కువ రాదు. ఎందుకంటే ప్రజెంట్ మూవీస్ కూడా ఏం లేవుగా బ్రో. 100 కోట్లు అంటే ఒక హిట్ అయితే 80 crores వరకు వస్తుంది. అంటే లైలాతో దూసుకొస్తారని విశ్వక్సేన్ అంటున్నారు కదా, విశ్వక్సేన్ చెప్పనవసరం లేదు మనకి. మాస్కా దాస్ లేదు బ్రో, ఆ సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడు నేను ఈ సినిమాకి వచ్చా, ఆ సినిమాకి కూడా పోతా. ఉప్పిన సీన్ ఏం లేవు. తాండేల్ మూవీ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ 100% హిట్. కొంతమంది లాగ్ అంటున్నారంట. సినిమాని ఎలివేట్ చేయాలి కాబట్టి ఆ మినిమం లాగ్ అనేది ఉంటది. ఖచ్చితంగా సినిమా రంగస్థానం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ February 14 కి అందరూ లవర్స్ తో వచ్చి చూసేలా ఉంది మూవీ. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం 2 కర్చీఫ్లు తెచ్చుకోండి. నేనే సింగిల్ చింతకని కళ్ళల్లో నీళ్ళు తిరిగి బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే.
నాగ చైతన్య గారి యాక్టింగ్ తో 100% ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ. ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది డామినేట్ చేసే మూవీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చంద్రమోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ 100% సాటిస్ఫైడ్. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే 100% ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్స్ సెంటిమెంట్ అన్ని ఉన్నాయి ఈ మూవీలో. అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా